వదిన క్రిస్పీ కార్న్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. క్రిస్పీగా మన ఈ వంట కూడా క్రిస్ప్గా అయిపోతుంది తెలుసా. మరి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. హ్యావ్ ఎ లుక్. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇప్పుడే కట్ చేసుకున్న స్వీట్ కార్న్. సో ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు, pinch of salt, అలానే కొద్దిగా వాటర్. వదినా కనిపిస్తుందిగా ఎంత వాడానో, అంతే. ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కార్న్ఫ్లోర్, అలాగే కొద్దిగా మైదా పిండి. ఈ మిశ్రమాన్ని ఇలా కలిపేసుకోవాలి. బాగా కోట్ అయ్యాయి చూడండి. ఇప్పుడు ఈ స్టెయినర్ తీసుకొని ఎక్సెస్ పిండి అంతా ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. అమాంతం ఈ స్వీట్ కార్న్, కోటెడ్ స్వీట్ కార్న్ ఏదైతే ఉందో అది కాగుతున్న నూనెలోకి వెళ్ళిపోవాలి. క్రిస్పీ అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. అది ఆహా కరకరలాడుతుంది. కరకర. వదినా ఈ క్రిస్పీ కార్న్ నా బిడ్డనే తినేస్తుంది పాపం. మా ఆయనకి ఇంకో వాయి వేసుకుంటా, ఆగండి. అది మినిమం ఇన్నుంటే కొన్ని నా బిడ్డకి, కొన్ని మా ఆయనకి, ఏవో 4-5 నాకు మిగులుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ పెట్టేసుకొని పాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్, సన్నగా తరుక్కున్న ఎల్లిపాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, స్టవ్ కట్టేసుకోవాలి. ఫ్రై చేసుకున్న క్రిస్పీ కార్న్ని వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా అరోమాటిక్ పౌడర్, కొద్దిగా కొత్తిమీర కలిపి కలపనట్టు కానీ కలపాలి. అంతే, వేడి క్రిస్పీ కార్న్ రెడీ. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే టపీన తినేసేయాలి. ఇప్పుడు చేసి సాయంత్రం వచ్చినాక తిందాంలే, రేపట్టుకుంటుందిలే, నో. అప్పుడు క్రిస్పీ కార్న్ అనము, ठंडा कॉर्न अंटामु। क्रिस्पी
కార్న్ ఎలా చేసుకున్నామంటే, ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్ స్వీట్ కార్న్, ఉప్పు, కొద్దిగా నీళ్లు చిలకరించి కార్న్ ఫ్లోర్, మైదా పిండి వేసి కార్న్ కి పట్టించి ఎక్సెస్ పిండిని తీసేసి కార్న్ ని నూనెలో వేయించుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని క్రిస్పీ కార్న్, మిరియాల పొడి, అరోమాటిక్ పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే క్రిస్పీ కార్న్ రెడీ.